దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల భూ దిగంతం వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి మిమ్మల్ని సమకూర్చి నా నామాన్ని మహిమపరుచుకుంటానని దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. మనల్ని ప్రేమిస్తున్నాడు. మన కోసము ఆయన విమోచించబడ్డాడు. తన ప్రాణాన్ని ధారపోశాడు. చూడండి, అయితే నా వైపు మీరు తిరిగినప్పుడు నా ఆజ్ఞను అనుసరించండి. అంటే ఎప్పుడు తప్పిపోయారో యేసుక్రీస్తులో ఇప్పుడు కళ్ళు తెరిచినప్పుడు, యేసుక్రీస్తులో బాప్తిసం పొందుకున్నప్పుడు, యేసుక్రీస్తులో మీరు నూతన జన్మ పొందినప్పుడు, యేసుక్రీస్తులో నీతి మార్గంలో నడుస్తున్నప్పుడు, మీరు భూ దిగంతం నుండి ఏ మూలించి మీరు ఉన్న నా సన్నిధికి రప్పిస్తాను, నా యొక్క స్థలానికి రప్పిస్తాను. దేవునికి మహిమ కలిగేలాగా మీరు చేస్తాను. దేవుని కృప పొందేలాగా మిమ్మల్ని చేస్తాను. మిమ్మల్ని బలపరుస్తాను, మిమ్మల్ని స్థిరపరుస్తాను, మిమ్మల్ని సిద్ధపరుస్తానని దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. వాగ్దానాన్ని స్థిరపరచడానికి దేవుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. ఆయన చిత్తం ఏంటో మనం ముందర ఎరగాలి. ఆయన చిత్తం ఏంటంటే అందరూ అంతటా మారు మనసు పొందాలని, ఏ ఒక్కరూ నశించిపోకూడదని. పాతాళ లోక ద్వారములు మూయబడ్డాయి. ఇప్పుడు మన ద్వార బంధకాలు అంటే మన కళ్ళు కావచ్చు, మన నోరు కావచ్చు, మన ప్రతి చెవులు కావచ్చు. వీటిలోంచి శత్రువు లోపలికి వెళ్తాడు. బలహీనపరిచే ఆత్మ, అపవిత్రాత్మ, భ్రమపరిచే ఆత్మ, వగర వగర వగర, ఇంకా దుష్టశక్తులు, రక్త పిశాచులు, ఇవన్నీ కూడా మీకు దాడి చేయకుండా ఉండున్నట్టు మనిషి శ్రేష్టమైన కంచె వేసుకోవాలి. ఆ కంచెకి కావలసిన గుమ్మములు నెహెమ్యా గ్రంథం నుంచి మనం తెలుసుకుంటున్నాం. నెహెమ్యా రాత్రిపూట పశువు ఎక్కి యెరూషలేము గోడలన్నీ పరీక్షించాను. యేసుక్రీస్తు మనల్ని ఈరోజు పరిశీలిస్తున్నాడు. మన సరిహద్దులన్నీ రాత్రి మాటలు పరిశీలిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు. ఏ శోధనలో నువ్వు గురైపోతావో, ఏ తోడేలుకి నువ్వు దొరికిపోతావో, ఏ ప్రమాదంలో నువ్వు గురైపోతావో, ఏ ప్రాకారములు నీకు కూలిపోయినాయో, ఏ ప్రాకారములు నీకు బీట బీరినాయో, ఏ ప్రాకారములు నిన్ను రౌండప్ చేస్తున్నాయో అని తాను ఎల్లప్పుడూ మెలకువగా ఉండి మనల్ని ప్రేరేపిస్తున్నాడు. 2వ అధ్యాయము 9వ వచనము నెహెమ్యా గ్రంథము. నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలిది రాజు నా మనవి ఆలకించిన తరువాత నేను నది యువతలనున్న రాజు యొక్క తాకీదులను అప్పగించి తిని, రాజు నాతో కూడా సేనాధిపతులను, గుర్రపు రౌతులను పంపించాను. పవర్ వచ్చింది. గవర్నర్ తనకి పవరు రాజు ఇచ్చాడు. ఆ పవర్ని వినియోగించుకుంటున్నాడు. సేనాధిపతులు, గుర్రపు రౌతులు, కానీ పనిచేసేవారు కావాలి, నమ్మకంగా పనిచేసేవారు కావాలి, శ్రేష్టమైన పని చేసేవారు కావాలి, గుమ్మములు బాగు చేసేవారు కావాలి, ఈ కళ్ళును పరిశుద్ధంగా ఉంచుకునేవారు, మనస్సు క్రీస్తును కలిగిన మనస్సు మీకు కావాలి. ఈరోజు చైతన్యము మీకు రావాలి. మీ హృదయంలో మనసు పుట్టాలి. మీరు ఫలించి అభివృద్ధి నొంది విస్తరించండి అని దేవుడు చెప్పాడు. మీరు ఒక
ఉన్నతమైన పదవిని పొందుకోవాలన్నా ఆశ ఉండాలి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలన్నా, ఒక ఎంపీ అవ్వాలన్నా, ఒక సీఎం అవ్వాలన్నా, ఒక ప్రధానమంత్రి అవ్వాలన్నా అది మీ హృదయంలోంచి కోరిక పుట్టుకు రావాలి. ఒక కలెక్టర్ అవ్వాలన్నా, ఒక ఎంఆర్ఓ అవ్వాలన్నా, ఒక ప్యూన్ అవ్వాలన్నా మీ హృదయంలోంచి శ్రేష్టమైనది బయటికి రావాలి. ఆశ ఉండాలి. ఆశను నెరవేర్చడానికి మన యేసయ్య ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. ఆయన మీ కళ్ళుని బాగు చేయడానికి మీరు అడిగితే కదా, నా దగ్గరికి రండి, నేను మీ దగ్గరికి వస్తాను. 2వ అధ్యాయం 18వ వచనం చూస్తే, ఇదిగాక నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తం గురించి రాజునకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారికి చెప్పి తిని, అందుకు వారు మనము కట్టుటకు పూనుకుందుము రండని కార్యము మొదలెట్టారు. బలం తెచ్చుకున్నారు. బీటలు బారిపోని, ఎక్కడ కూలిపోయిందో నీ ప్రాకారాలు, ఏ చూపుతో పడిపోయావో, ఏ నోటితో పడిపోయావో, ఏ చెవులతో వినుట ద్వారా విశ్వాసం వస్తుందట, వినటం మానేసేవేమో, భయాలు నీకు ఆవరించినయేమో. ఈ యొక్క ద్వారాల గుండా శత్రువు మిమ్మల్ని అపవిత్రపరుస్తాడు, భ్రమపరుస్తాడు, ఇంకా ఏదైనా చేయవచ్చు. శోధనలు నానా విధములైన శోధనలో మీరు పడినప్పుడు ఎల్లప్పుడూ దేవునికి విధిలై ఉండండి. క్రీస్తుని స్మరించండి. ఆయన మెలకువగా ఉన్నాడు, కునకడు, నిద్రపోడు. ఆయన యూదా గోత్రపు సింహము. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మన గుమ్మముల్ని బాగు చేస్తున్నాడు. మన గుమ్మములు బాగు చేసి మనల్ని బలపరుస్తున్నాడు. శత్రువు చేతికి మీరు దొరికారంటే, శత్రువు ఏ రకంగా మనల్ని బలహీనపరుస్తాడంటే, నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనం బాగా చదువుకోండి, అణువు చదువుకోండి. మనకు కలిగిన శ్రమ తెలిసి ఉన్నది. ఏం కలిగింది శ్రమ? ఎక్కడ పడిపోయావు, ఎలా పడిపోయావు, ఏ రకంగా పడిపోయావు? నీ క్రియలు నేను ఎరుగుదును, నిన్ను చూస్తున్నాను, నీ పనిని చూస్తున్నాను, నీ యొక్క పాప జీవితాన్ని చూస్తున్నాను. దేవుడు చెప్తున్నాడు, మనకు కలిగిన శ్రమ తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లా పాడైపోయినో, దాని గుమ్మములు అగ్ని చేత ఎలా కాల్చబడునో, మనకు ఇంకా నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారములు కట్టుదము రండి. ప్రాకారం అంటే ఏంటి? నిన్నే, నీ కుటుంబాన్ని, నీ కుటుంబాలను నువ్వు కట్టుకున్నప్పుడు నీ దేశం బాగుపడుతుంది. నువ్వు బాగుంటే అందరూ బాగుంటారు. నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమిస్తే ఆటోమేటిక్గా పరలోకం అయిపోతుంది, భూలోకం. నీ బీటలు ఎక్కడ బీట బారినాయో, ఎక్కడ ఆర్థికంగా పడిపోయావు, ఎక్కడ మానసికంగా పడిపోయావు, ఎక్కడ ఆత్మీయంగా పడిపోయావు, ఎంత అంతరంగిక హృదయం శుద్ధి లేకుండా ఎలా కావాలంటే అలా జీవిస్తున్నావు. ఈరోజు ఎక్కడ బీటలు బారిపోయి, మూడు బారిపోయిన జీవితం, ఇంకా నా జీవితంలో ఏమవుతుందిలే అని ఒక నిరాశ నిస్పృహలో ఉంటే ఎలా బయటికి రావాలి? గుమ్మములు అగ్ని చేత కాల్చబడతామంటే అవమానం, అంధకారం, చీకటి ఒక మనిషికి చీడలాగా పట్టుకున్నప్పుడు, పీడిస్తున్నప్పుడు ఆ మనిషికి ఎదుగుదల ఉండదు, బాగుపడే యోగం ఉండదు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు. ఆ మనిషిని బాగు చేయడానికి వచ్చాడు యేసయ్య. నువ్వు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు తెలుసా? నరకానికి వెళ్తావు. యేసు క్రీస్తుని నమ్ముకుంటే ఏ శిక్షా విధి నీకు లేదు. నువ్వు బాగుపడే యోగం మీకు కావాలంటే, బాగుపడాలని ఒక చాతుర్యం మీకు ఉండాలంటే యేసు క్రీస్తును అంటబెట్టుకుని ఉండండి. నీతిగా బతకండి,
నీతిగా జీవించండి. ఆ నీతిగా జీవించటంలో దేవుణ్ణి ఆశ్రయించండి, దేవునితో నడవండి. మీ యొక్క పీటలు కప్పడానికి ఎల్లప్పుడూ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఉదయమునే నా కంఠస్వరము నీకు వినబడనిమ్ము, ఉదయమునే నా ప్రార్థన నీ సన్నిధికి కాచి ఉందును. ఈ సన్నిధికి కాచి ఉన్నప్పుడు దేవుడు అర్పణగా మీ అర్పణ అర్పించేప్పుడు, మీరు మోకాళ్ళు వేసినప్పుడు, మీరు ప్రార్థన చేసినప్పుడు మీకు ఉజ్జీవం, మీ కుటుంబానికి ఉజ్జీవం, మీ రాజ్యానికి, మీ రాష్ట్రానికి, మీ దేశానికి ఉజ్జీవం బలపరచడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ఓర్పు, వినయము, విధేయత లేకపోతే అయ్యా మమ్మల్ని తండ్రి ఈ యొక్క నా సన్నిధిలో నాయన నీ కాడి ఎత్తుకుని, ఈ యొక్క భారం నాయన సులువైంది తండ్రి. బీడబారిపోయిన బీటలు మాకు శాంతి కావాలి తండ్రి, సమాధానం కావాలి నాయన, నీ కృప కావాలి నాయన. నీకే స్తోత్రాలు ఘనత, మహిమా, ప్రభావాలు నీకే చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్.